బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న ప్రజా వ్యతిరేకత ఈ పంచాయతీ ఎన్నికలతో బయటపడిందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఒక్క కొత్త పాలసీని కూడా తీసుకురాలేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు యూరియా కష్టాలు వచ్చాయన్నారు. ఇక కేసీఆర్ కీలక వ్యాఖ్యలపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్. ఎస్ బలరాం, కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ కార్యవర్గ సంయుక్త సమావేశం కొనసాగుతుంది. సమావేశం ప్రారంభం కాగానే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను కేసీఆర్ దానిపై స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మంచి స్థానాలను కైవసం చేస్తుందని చెప్పి ఆయన హర్షం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. దాంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బయటపడిందని చెప్పి కూడా కేసీఆర్ కామెంట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు గర్వంతో ఎగిసిపడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పారని చెప్పి కూడా కేసీఆర్ కామెంట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ప్రతిపక్షాలతో ఏ విధంగా వ్యవహరించాలన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మనకు నేర్పించిందని చెప్పి కూడా కేసీఆర్ కామెంట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక యూరియా గతంలో రైతుల ఇంటి వద్దకు, రైతుల పొలాల వద్దకు కూడా యూరియా పంపించిన సందర్భాలను గుర్తు చేసిన కేసీఆర్ ఇప్పుడు యూరియా కోసం రైతు కుటుంబం మొత్తం క్యూ లైన్లో నిలబడాల్సి వచ్చిందని చెప్పి కూడా కొంత ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తనను తిట్టడమే లక్ష్యంగా, తన చావును కోరుకోవడమే పనిగా పెట్టుకుందని చెప్పి కూడా కేసీఆర్ కొంత ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ సమావేశం ఇంకా కొనసాగుతుంది. కేసీఆర్ ఇటువంటి అంశాలను ప్రస్తావించడంతో పాటు ప్రస్తుతం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన అంశాలను నేతలకు వివరిస్తున్నట్టు తెలుస్తోంది. పాలమూరు రంగారెడ్డి ఎంత మేర బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 90% పూర్తి చేయడం కానీ ఇప్పుడు 10% పనులు ఇంకా ప్రారంభం కాకపోవడం పట్ల కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. పాలమూరు రంగారెడ్డి, కృష్ణా గోదావరి జలాల అంశంపైన కేసీఆర్ ప్రధానంగా ప్రస్తుతం సమావేశంలో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని కూడా కేసీఆర్ తప్పుపడుతున్నట్టు తెలుస్తోంది. అంశంలో ఈ నదీ జలాలకు సంబంధించి కావచ్చు, కృష్ణా గోదావరి జలాల పంపిణీకి సంబంధించి కేసీఆర్ హక్కుల విషయంలోనే కేసీఆర్ ప్రధానంగా సుదీర్ఘంగా ఈరోజు జరిగే సమావేశంలో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి పంచాయతీ ఎన్నికలతో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారో ఎక్కువ స్థానాల్లో, దానిపై కేసీఆర్ మాత్రం సంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. బలరాం. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్. పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించారంటూ కూడా హర్షం వ్యక్తం చేశారు కేసీఆర్. ప్రస్తుతం దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఎరువులు, విత్తనాల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను ఈ సందర్భంగా కేసీఆర్ ప్రస్తావించారు. బీఆర్ఎస్ హయాంలో రైతుల ఇంటి దగ్గరే యూరియాలు అందుబాటులో ఉండేవని, కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాలు ప్రకటించకపోగా ఉన్న పథకాలను కూడా ఇబ్బందుల్లో నెడుతోందంటూ కూడా ఈ సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.